అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు వేగంగా చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేసింది. ఆధునిక సాంకేతికత ద్వారా సేవలు మెరుగుపరిచే లక్ష్యంతో డిజిటల్ గ్రామాల రూపకల్పనకు ప్రారంభించింది. తూర్పుగోదావరి జిల్లా మోరిలో ఫైబర్ గ్రిడ్తో వివిధ రకాల డిజిటల్ సేవలు ప్రారంభించింది. ఈ పరిజ్ఞానాన్ని రాష్ట్రమంతటా విస్తరించే లక్ష్యంతో ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మారుమూల గ్రామాలు పేదలకు సాంకేతికత అందుబాటులో రావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో వినూత్న చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి ఫైబర్ గ్రిడ్ పైలట్ ప్రాజెక్టును తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామంలో ప్రారంభించారు. గ్రామస్తుల హర్షధ్వానాల మధ్య సాంకేతిక వెలుగులను ఆవిష్కరించారు. 149 రూపాయల అతి తక్కువ ధరకు వివిధ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. గ్రామంలో ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చాం. ఎక్కడ పైలట్ ప్రాజెక్టు చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు అది మోరి గ్రామమే నిజమైన గ్రామం. ఇక్కడ డార్విన్ కూడా ఇక్కడ బాగా చేశాడు, డార్విన్ చేశాడు. అందుకని అన్ని ఇండ్లకు ఈ రోజు ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ చేశాం. మీ ఇండ్లకు ఇప్పుడు టీవీ వస్తుంది, ఇంటర్నెట్ వస్తుంది, వీడియో కాన్ఫరెన్స్ వస్తుంది. మీరు ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంటి దగ్గర నుంచే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున బ్యాండ్ విడ్త్ ఉండి అన్ని టీవీలకు ఈ కనెక్టివిటీ ఇచ్చిన గ్రామం ఒక్క మోరి గ్రామం తప్ప వేరే గ్రామం లేదు. ఇది బ్రహ్మాండమైన అచీవ్మెంట్. ఇది ఓసారి మనం చేయాలనుకున్నా అవి జరగాలంటే దానికి సహకారం కూడా అవసరం. ఈ రోజు ఈ గ్రామానికి కొన్ని కలిసి వచ్చాయి. డార్విన్ ఈ గ్రామంలో పుట్టడం, అమెరికాకి వెళ్లడం, సిలికాన్ వ్యాలీలో బర్క్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరడం, సిలికాన్ వ్యాలీలో ఉండే సీఈఓస్ తో ఆయనకుండే చనువు, ఆయనకుండే అనుబంధంతో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు. ఆ సమయంలో ఈ ఫైబర్ గ్రిడ్ వల్ల ఇది చాలా ఉపయోగపడింది. ఫైబర్ గ్రిడ్ సేవల ఆవిష్కరణ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ ప్రసారాలు ప్రారంభించి ఢిల్లీలోని డైరెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తో చంద్రబాబు మాట్లాడారు. వేదిక నుంచి రాజోలు ప్రాంతీయ వైద్యశాలలో రక్తదాన కేంద్రం, అంతర్వేది పల్లెపాలెంలో 22 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండ్ నిర్మాణం, కేసనపల్లి కాల్వ ఆధునికీకరణకు శంకుస్థాపన చేశారు. సంక్షేమం, కుటుంబ వికాసం, సమాజ వికాసం దిశగా ప్రణాళికలు రచిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రపంచంలోని విజ్ఞానాన్ని అందిస్తుందని తెలిపారు. వివిధ దేశాల్లోని సమాచార సాంకేతిక రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్కు తరలివచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోండి, టెక్నాలజీని అందుబాటులో పెట్టుకోండి. మీరు చేతనైన పని, మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టండి. మీకు కావాల్సిన శిక్షణ, కావాల్సిన మార్కెటింగ్ సదుపాయాలు, టెక్నాలజీ గాని శిక్షణ కార్యక్రమాలు గాని పెద్ద ఎత్తున చేసి మీ శ్రమకు తగ్గిన ఫలితం తెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ప్రారంభించిన కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమం. చాలా మంది గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకి, నగరాలకి, విదేశాలకు వెళ్లిపోతున్నారు. అలాంటి సమయంలో గ్రామాల్లో ఉంటూనే పట్టణాల కంటే మెరుగైన సౌకర్యాలు, మెరుగైన ఆదాయం వచ్చే మార్గానికి మనం శ్రీకారం చుట్టాం. ఇది భారతదేశంలో ఒక వినూత్నమైన ప్రయోగం. ఈ మోరి గ్రామం జయప్రదమవుతానే మళ్ళా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ చేస్తాం. అదవుతానే రాష్ట్రం మొత్తం విస్తరిస్తాం. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకుని దేశం అంతా కూడా చేసిపోయే పరిస్థితి వస్తుంది. ఫైబర్ గ్రిడ్ సేవలు, వివిధ డిజిటల్ ఆవిష్కరణల తర్వాత మోరిని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా చంద్రబాబు ప్రకటించారు. మోరి గ్రామం అందరికీ ఆదర్శం కావాలన్నారు.